హై వ్యూవర్స్, రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఢిల్లీ చుట్టుపక్కల కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వీధి కుక్కల విషయంలో అందరూ కూడా ఇక సమిష్టిగా బాధ్యత తీసుకోవాలి. ఏ రకంగా? వాటికి భోజనం పెట్టేటట్లయితే ఓపెన్ ప్లేసెస్లో, సెలెక్టెడ్ ప్లేసెస్లో భోజనం పెట్టాలి. దాని కానీ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ వాళ్ళు కానీ సెపరేట్ ప్లేసెస్ పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే అక్కడ భోజనం పెట్టకూడదు, విసిరేయకూడదు. తర్వాత ఈ వీధి కుక్కలలో కొన్ని కరిచే కుక్కలు ఉంటాయి. ఈ కరిచే కుక్కలని మున్సిపాలిటీ వచ్చి పట్టుకెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు అడ్డు చెప్పకూడదు. కొన్ని వీధి కుక్కలు ఇతరులని కరవవు, బట్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, దూకుడు స్వభావంతో భయపెడుతూ ఉంటాయి. అటువంటి వాడిని కూడా మున్సిపల్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాడికి స్టెరిలైజేషన్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ వదిలిపెడతారా, లేదు షెల్టర్ హోమ్స్ ఉంచుతారా, నీకు వాయిల్ చేసి, బట్ ఎవరు అడ్డు చెప్పకూడదు. ఇటువంటి మూమెంట్లో హర్యానా గవర్నమెంట్ కొత్త రూల్ పాస్ చేస్తుంది అండ్ కొత్త చట్టం అన్నట్టు అనుకోవచ్చు. నాకైతే హ్యాపీగా అనిపించింది. అక్కడ ఆన్ యావరేజ్ పర్ డే 100 మంది కుక్కల వల్ల గాయాల పాలవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అందుకని దీన్ దయాల్ అంత్యోదయ పరివార్ సురక్షా యోజన అనుకుంటా, దాని ప్రకారం ఏంటంటే కుక్క మిమ్మల్ని కరిచింది, ఒక పన్ను మీద పడింది, అది గీకింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ గాయాలన్నీ కనిపిస్తుంది, దెన్ మీకు 10,000 రూపాయల పరిహారం వస్తుంది. ఆ కుక్క మిమ్మల్ని గీకిందో కొరికిందో ఏదైతుందో లోపలికి వెళ్ళిపోయి ఫ్లెష్ మాంసం కూడా బయట కనిపిస్తుంది, అమ్మ ఘోరంగా ఉంది లోపల గాయం, దెన్ అప్పుడు మీకు 20,000 రూపాయల పరిహారం ఇస్తారు. ఓకే, ఇక అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు కనుక చనిపోతే కుక్క కరవటం వల్ల 1,00,000 రూపాయల పరిహారం. 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య చనిపోయినారు అనుకోండి, వారికి 2,00,000 రూపాయల పరిహారం. 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య వాళ్ళు చనిపోయారు అనుకోండి, వారికి 3,00,000 పరిహారం. 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వాళ్ళు చనిపోయారు అనుకోండి, వారికి 5,00,000 పరిహారం. 40 సంవత్సరాల పైబడిన వాళ్ళు చనిపోయారు అనుకోండి, వారికి 3,00,000 పరిహారం చనిపోతే. దీనికి మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పరివార్ పెహచాన్ పత్ర అని చెప్పేసి పీపీపీ అని హర్యానా గవర్నమెంట్ సంబంధించి ధృవీకరణ పత్రం, గుర్తింపు పత్రాలు ఇది ఇచ్చిందట, అది ఉండాలి వాళ్ళకి. అండ్ ఆ కుక్క మిమ్మల్ని బయట ఓపెన్ ప్లేసెస్లో కరవాలి. ఆ కుక్క ఆడ ఉంటే దాన్ని వెళ్ళి గెలుక్కుంటే అది కరిస్తే అలా కాదు. మీరు నార్మల్గా వెళ్తున్నారు, మీ దారిలో మీరు ఉన్నారు, అది కరిచింది, ఓపెన్ ప్లేస్లో ఆ కుక్క మిమ్మల్ని కరవాలి. అది పెంపుడు కుక్క అయినా, వీధి కుక్క అయినా, ఏదైనా. తర్వాత ఆ కుక్కని మీరు కొడుతుంటేనో, దాన్ని మీరు ఏదో చేస్తూ తిరగబడింది అనుకోండి, అప్పుడు మీకు ఇవ్వడు, దాన్ని అకారం నువ్వు కొట్టకూడదు, అది నిన్ను వచ్చి కరవాలి. ఓకే, అలా. తర్వాత మీరు ఆ పీపీపీ అన్నాను చూసి, ఆ ధృవీకరణ పత్రంతో పాటు మీకు 1,80,000 రూపాయల లోపు కుటుంబ ఆదాయం అనేది ఉండాలి, అంటే మీరు పేదోళ్ళై ఉండాలి, అప్పుడు ఇది అప్లై అయ్యింది. ఇలా కాదు నార్మల్ ట్రీట్మెంట్ అందంటే ట్రీట్మెంట్ అందింది, పరిహారం ఎవరు అంతే. రీసెంట్ టైమ్స్లో కుక్కలు కరవటం వల్ల మొన్న ఉత్తరాంధ్రలో కూడా పాతపట్నం కొత్త బస్ దగ్గర పాపం పిల్లోడు కుక్క వాడిని గుండెల మీద కరిచింది, గాయాలని ఆసుపత్రికి ట్రీట్మెంట్ అందించారు, వ్యాక్సిన్ అన్నీ వేశారు, ఇంటికి కూడా వచ్చేసాడు, బాగానే ఉన్నాడు. మన వినాయక చవితి అప్పుడు పిల్లడు సరదా డ్యాన్స్ చేసి 2 రోజులు చనిపోయాడు. ఏంటంటే ఆ కుక్క కరిచినప్పుడు ఇన్ఫెక్షన్ భయంకరంగా తాకేసింది లోపల. నేను ఎన్నో మొన్న వేడివేడి ఇచ్చినట్టున్నా, కుక్క మిమ్మల్ని కరిచిన 6 గంటల లోపు ఇమీడియట్గా వ్యాక్సిన్ తీసేసుకోండి. కుక్క మిమ్మల్ని కరిచినా, గీకినా, నాకినా, ఏది చేసినా ఆ పాటుని సబ్బుతో శుభ్రంగా 15 నిమిషాల పాటు కడగండి, వాటర్ ట్యాప్ కింద పెట్టి కడుగుతూనే ఉండండి. అప్పుడు ఇమీడియట్గా నీరు పడిన ఆసుపత్రికి వెళ్ళిపోయి కుక్క కరిచిందే బాబు, గీకిందే బాబు అని ఏదో చెప్పేసి దాని దగ్గర వాళ్ళ మీద ట్రీట్మెంట్ తెచ్చేసుకోండి. సో మరలా చెప్తున్నా, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి బతకాలి, కానీ ఒక ప్రాణి వల్ల ఇంకో ప్రాణికి ఇబ్బంది కలగకూడదు. అలా ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాటిని చంపేస్తారు. అది పాములైనా, క్రూర మృగాలైనా, కుక్కలైనా, ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతున్నాడు అంటే వాడినైనా కానీ. సో జంతు ప్రేమికులు, నాకు తెలిసి ఫస్ట్ టైం నేను మిమ్మల్ని ఎక్కడ చిన్నపాటి నొప్పించుకుని వీడియో వచ్చని అనుకుంటూ ఉన్నా. కానీ ఇప్పుడైనా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మిగతా వీడియోలు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో ముఖ్య విషయం, హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా మిగతా అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా.